మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఏంటంటే నారాయణమూర్తి గారంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఇవాల్టిది కాదు. ఒక 35 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నాకు ఇష్టం. 3.5 దశాబ్దాలుగా ఒక వ్యక్తి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉండటం అనేది ఒక అసాధారణమైన విషయం. నెంబర్ 2, స్నేహ చిత్ర ఏదో పేరు పెట్టుకోవటం కాకుండా స్నేహ చిత్ర అనేటువంటి బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించి అద్భుతమైనటువంటి అఖండ విజయాలు ఇచ్చినటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. నేను అప్పుడప్పుడు ఈయన కలుస్తుంటా. ఆయన నన్ను కలవటం కాదు, నేనే ఆయన్ని కలుస్తుంటా. అది ఎక్కడ పడితే అక్కడ దొరకడు కదా, ప్రసాద్ ల్యాబ్లోనూ లేకపోతే అక్కడ. ఇట్లాగా వర్క్ వర్క్ వర్క్, సినిమా సినిమా సినిమా, ప్రజలు ప్రజలు ప్రజలు, పేద ప్రజలు పేద ప్రజలు ప్రజలు, సమస్యలు. అతనికి కావాల్సిన సబ్జెక్ట్ అది. సమస్యలు ఉన్నంత కాలం, పేద ప్రజలు ఉన్నంత కాలం, వాళ్ళ కష్టాలు ఉన్నంత కాలం నారాయణమూర్తి సినిమాలు ఉంటాయి, నారాయణమూర్తి ఉంటాడు. ఇది ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన కథని ఎప్పుడు టేకప్ చేస్తాడో, ఎప్పుడు కూర్చుంటాడో, దాని మీద ఎప్పుడంత వర్క్ చేస్తాడో నాకు ఇప్పుడు చాలాసార్లు అర్థం కాని విషయం. కానీ గురుగారు సినిమా అయిపోయిందండి, మీరు ఒకసారి సినిమా చూస్తే బాగుంటుంది గురుగారు ప్లీజ్ అంటే. ఎప్పుడు తీశాడు, ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఏంటి గురుగారు, ఈసారి దీని రైతుల మీద గురుగారు, ఈసారి ఇవి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఇబ్బంది పైకొచ్చినా తలెత్తినా దాన్ని టేకప్ చేసి ప్రజల కోసం తీసే వ్యక్తి. కళాత్మకమైన దర్శకులు ఉన్నారు, వ్యాపారాత్మకమైన దర్శకులు ఉన్నారు, మహామహానుభావులైన దర్శకులు ఉన్నారు, అద్భుతమైన దర్శకులు ఉన్నారు. కానీ ప్రజా దర్శకులు లేరు. ప్రజల్నే ఆయుధంగా పెట్టి దర్శకత్వం వహించే వాళ్ళు నాకు తెలిసి నాకున్న పరిమితమైనటువంటి సినిమా చరిత్రలో నాకు ఎక్కడా దొరకలే. ఆ తర్వాత ఎలాంటి మనిషి అంటే ఎదుటోడు ఏదైనా కనపడితే కలుపుకొని మనం ఉపయోగించేసుకుందాం. నారాయణమూర్తి చెయ్యి తాతాలే కానీ అది నో అనేవాడు ఎవడుంటాడు మీకు తెలుసు ఆ విషయం. అటువంటిది లేకుండా ఈయన అక్కడ ఇప్పుడు మన ప్రసాద్ ఎదురుగా షూటింగ్ చేసినప్పుడు వాటిలో ఈయన కనపడ్డప్పుడు, ఏమండి నారాయణమూర్తి గారు మీ సినిమాలో ఏదన్నా చిన్న వేషం, నాకు డబ్బులు వద్దు, నేను చాలాసార్లు అడిగానో లేదు, ఇన్ని అడగండి పక్కన పెట్టుకుని చెప్పి, నాకు వద్దు, నేను వచ్చి మీరేం చెప్తే అది ఎలా చెప్తే అలాగా 1 day 2 days చేస్తాను. అయ్యో గురుగారు ఏమంటే గురుగారు, అమ్మా మీరు చేయాలి గురుగారు, మీరు పెద్ద స్టార్ కమెడియన్, మీరు గొప్ప యాక్టర్ గురుగారు, మీరు పెద్ద సెలబ్రిటీ, ఇవన్నీ చెప్తాడు. నాకు ఇస్తారో ఇవ్వడో చెప్పడం, ఏమంటే ఇస్తాడేమో అని ఎంత చెప్తున్నాడు కదా అని ఆశపడతాం, మళ్ళీ కనపడితే తప్ప మాట్లాడు. అది అంటే నేను అనేది బ్రహ్మానందం స్టార్ కమెడీని పెట్టేసుకుని బ్రహ్మాండంగా ఇదిగో బ్రహ్మానందం నటిస్తున్నాడు నా సినిమాలో అనేది అలాంటిది కాదు. అతని నటనకి అతనికి కావాల్సింది, అందరూ సముద్రం వంక చూస్తే, చలనచిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే సముద్రం ఇతను వంక చూస్తుంది. ఎందుకంటే అంతటి ఇప్పుడు ఏమైనా నువ్వు పని కట్టుకుని నారాయణమూర్తిని పొగట్టం కోసం వచ్చావా అని అడగొచ్చు. నేను చెప్పే మాటల్లో ఏవైనా అతిశయోక్తి ఉంటే ఇక్కడే ఎవ్రీబడి హ్యాస్ గాట్ రైట్. నా కాలర్ పట్టుకుని నన్ను అడగండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు తెల్ల జుట్టు అయింది, నల్ల జుట్టు ఉన్న దగ్గర నుంచి ఇతను నాకు తెలుసు. ఇదే నారాయణమూర్తి, ఇదే ప్రవాహం, ఇదే చెప్పులు, ఇదే డ్రెస్సు, ఇదే తిరుగుడు, ఇదే ఆటోలు, ఇదే మాట, ఇదే మంచి. ఎవరిని చూసినా వాళ్ళల్లో ఉన్న మంచిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే అతి అరుదైన దర్శకుడు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం ఇవన్నీ తీసి పక్కన పెడితే మంచి వ్యక్తి నారాయణమూర్తి. ఇటువంటి వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడేటువంటి అవకాశం దొరకటమే కష్టం. చాలామంది ఏంటంటే గాంధీ గారు గొప్పవాడు, నెహ్రూ గారు గొప్పవాడు, ఇంకొకడు వీళ్ళందరూ, అబ్దుల్ కలాం అందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్ళు కాదని ఎవరు అనరు. కానీ సూర్యుడు ఎంత గొప్పవాడు,
మిడుగుడు పురుగు కూడా అంత గొప్పది. ఎందుకంటే సూర్యుడు ప్రపంచానంతటికీ విశ్వానంతటికీ వెలుతురిస్తే మిడుగుడు పురుగు ఉందే చిన్నది మిడుకు ఉంటుంది. అది ఒక పక్షి గూటిలో చేరి అక్కడ మెరుస్తూ ఆ లోపల ఉన్న 2-3 పక్షి పిల్లలకి వెలుతురిస్తుంది. అది చాలు నారాయణమూర్తి జన్మకి. ఇంత కష్టపడి ఎవరి కోసం కష్టపడుతున్నాడు? పోనీ సంపాదించాడు. నీకు తెలుసా నారాయణమూర్తి మొన్నది ఏమి లేవు. నారాయణమూర్తికి తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఆ ప్రపంచం, ఆ మనుషులు, ఆ మంచోళ్ళు, ఎవరికన్నా ఏదైనా మంచి చేద్దాం, ఎవడేదన్నా అనుకొని నాకెందుకు అది ఏది అది కాకుండా తన నమ్మిన సూత్రానికి అంటే కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మనం మాట్లాడాలంటే మహానుభావులందరూ అలాగే పుట్టారు, అలాగే పెరిగారు, అలాగే మరణించారు కూడా. వాళ్ళు ఒక రమణ మహర్షి కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, మొన్నటి అంబేద్కర్, నిన్నటి అబ్దుల్ కలాం నమ్ముకున్న సిద్ధాంతాన్ని కళ్ళకి జంతలు కట్టి గుర్రం ఎలా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తన గమ్యాన్ని చేరుతుందో, పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఈశ్వరు మాత్రం కూడా మనిషిలో మార్పు రాలేదు. మార్పు అంటే అహంభావం రావచ్చు, డబ్బు రావచ్చు, నటుడిగా దర్శకుడిగా నేను అనే రోజుల్లో ఆయన్ని వద్దు గురుగారు, మనకి ఎందుకు, మనం ఏదో చెప్పాం గురుగారు. ఇది ఎడ్యుకేషన్. ఈ పాయింట్కి వస్తే ఇంతటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితుల్లో ఈయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ తెలుసు నాకు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఈయన ఎలా ఉన్నాడో తెలుసు. వాళ్ళతో నాకు పోలిక లేదు, వాళ్ళతో నేను పోల్చాల్సిన అవసరం లేదు. కానీ తెలిసిన విషయాన్ని తెలిసిన విషయం చెప్పడం అంత గొప్ప, చెప్పకుండా ఉండడం అంత తప్పు. అటువంటి అద్భుతమైనటువంటి ఒకసారి ఒక సభలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఆకాశంలో విహరించే చలనచిత్ర పరిశ్రమని భూమార్గం పట్టించాడు నారాయణమూర్తి అన్నాడు. అంటే మా నారాయణమూర్తి సినిమాల్లో హీరోయిన్లు డ్యాన్సులు ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉండవు, అద్భుతాలు ఉండవు, గుండెకాయ ఉంటుంది అంతే. మనిషికి కావాల్సింది అదే. ఆపరేషన్ దేనికన్నా వెళ్తున్నామంటే ముందు గుండె ఉంచుకున్నామని అడుగుతారు, అవే కావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ సచ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ నారాయణమూర్తి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. మనకు తెలిసినా కూడా మన చుట్టూ తిరుగుతుంటే మనకు తెలియదు. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా అవన్నీ వెలిసిపోయిన తర్వాత మనం రోడ్ల మీద వెళ్తుంటే ఇరిగిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లు, రాలిపోయిన ఇది ఎలక్ట్రిక్ స్తంభాలు కనపడతాయి. కానీ ఒక్క గడ్డి పరక మాత్రమే అలా నిలబడి ఉంటుంది. ఎన్నైనా రానింటి అటువంటి గడ్డి పువ్వు నారాయణమూర్తి. రోజా పువ్వు కాదు, అందమైన పువ్వు కాదు, ఒక మల్లె పువ్వు కాదు, గడ్డి పువ్వు. అది మనం గ్రీన్గా ఉన్నటువంటి గడ్డిలో ఎక్కడో ఒక పువ్వు వికసిస్తూ నవ్వుతూ కనపడుతుంది. ఆ గడ్డి పువ్వులో ఉన్న ఆనందాన్ని, ఆ గడ్డి పువ్వులో ఉన్న సౌందర్యాన్ని మనం చూడగలగాలి. నారాయణమూర్తిలో ఉన్నటువంటి అందాన్ని మనం చూడగలగాలి. ఇది ప్రత్యేకంగా నారాయణమూర్తి గారి గురించి చెప్పాల్సిన విషయం.